పరమేశ్వరుడికి ఎన్ని పేర్లు! ఏ పేరుతో పిలిచినా పలికే బోళా శంకరుడు ఎన్ని దేవాలయాలు కట్టినా ఊరుకో పేరుతో పిలిచినా పేద సాధలు డబ్బున్నవారు ఎవరు పిలిచినా పలికేంత దయామయుడు పరమశివుడు. అందుకే ఈ ఊర్లో దొంగలు కట్టిన దేవాలయం చాలా ఫేమస్. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ఏటా మార్గశిర మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించే కళ్యాణం, జాతరలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పరమేశ్వరుడిని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే ఆ ఊరిలో మాత్రం స్వామిని దొంగమల్లన్నగా పిలుస్తారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ శివాలయాన్ని 2 దొంగలు అది ఒక్క రాత్రిలో నిర్మించారని కథ. ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ఉంది. ఒకప్పుడు 2 దొంగలు ఈ ఊరిలో ఆవుల్ని దొంగిలించారట. ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట. కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించినా ఆవుల రంగు మారిపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. అందుకే ఈ గుడిలో దేవుడు దొంగ మల్లన్న, మహిమగల దేవుడు. ఇక్కడ మల్లన్నను ఏది కోరితే అది ఇస్తాడని, భక్తుల కొంగు బంగారమని అంటుంటారు. దొంగను కూడా కరుణించిన మల్లన్న అంటూ కొనియాడుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.